హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బ్యాంకాక్లోని చైనా టౌన్ ప్రాంతంలో ఉన్న 5000 కేజీల బంగారంతో చేయబడిన బుద్ధుని విగ్రహం ఉన్న గోల్డెన్ బుద్ధ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ఈ టెంపుల్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 బాత్స్ అయితే ఉంటుంది. దీనినే వాట్ ట్రైమిట్ అని కూడా పిలుస్తారు. ఇది థాయ్ సాంప్రదాయ శిల్పంతో కట్టబడిన అద్భుతమైన టెంపుల్. ఆకట్టుకునే ఆర్కిటెక్చర్తో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎత్తైన ప్రదేశంలో ఉండే ఈ ఆలయంలోని గోల్డెన్ బుద్ధ చూడాలంటే 50కి పైగా మెట్లయితే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న బుద్ధ విగ్రహాన్ని దాదాపు 5000 కేజీల బంగారంతో అయితే తయారు చేయించడం జరిగింది. ఇంత విలువైన ఈ ఐకానిక్ విగ్రహం 9 వేరు చేయగలిగిన భాగాలతో అయితే రూపొందించబడింది. ప్రతి భాగాన్ని సులువుగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి బేస్ వద్ద కీని అయితే దాచి ఉంచుతారు. ఈ గోల్డెన్ బుద్ధ విగ్రహానికి గొప్ప విలువతో పాటు గొప్ప చరిత్ర అయితే కూడా ఉంది. ఈ బుద్ధుని విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితం తయారు చేయబడి దీని విలువ ఈ మధ్యనే బయటపడటం అయితే జరిగింది. ఈ బంగారు విగ్రహాన్ని మన దేశంలోనే వేర్వేరు భాగాలుగా తయారు చేసి థాయిలాండ్ తీసుకెళ్లటం జరిగింది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో థాయిలాండ్ను పరిపాలిస్తున్న సుఖాదార్ వంశపురాజు అయితే దీన్ని చేపించడం జరిగింది. ఈ విగ్రహాన్ని అయితే 5000 కేజీల బంగారంతో చేయబట్టడం జరిగింది. పూర్తిగా బంగారంతో చేయిస్తే దొంగలు తీసుకెళ్తారని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పూత పోయటం అయితే జరిగింది. అయితే 18వ శతాబ్దంలో బ్యాంకాక్ను రాజధానిగా చేసుకున్న ఒక రాజు దేశంలో శిథిలావస్థలో ఉన్న అన్ని విగ్రహాలైతే తెప్పించడం జరిగింది. దానిలో ఒకటైన ఈ బంగారు బుద్ధుని విగ్రహం కూడా ఆలయంలో ఉంచడం అయితే జరిగింది. కానీ అప్పటి వరకు ఇది బంగారు విగ్రహం అని ఎవరికైతే తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విగ్రహాలన్నీ ఉన్న భవనం కూల్చివేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఆ సందర్భంలో ఈ విగ్రహాన్ని అయితే క్రేన్ సహాయంతో మరొక ప్రదేశానికి తరలించుదామని అయితే అనుకున్నారు. కానీ అనుకోకుండా క్రేన్ నుండి విగ్రహం జారి బురదలో అయితే పడిపోయింది. అక్కడ పనిచేసేవారు అది అపశకునమని భావించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవటం అయితే జరిగింది. తర్వాత ఒక భిక్షువు బురదలో ఉన్న బంగారు బుద్ధుని విగ్రహం తీసి చూడగా ఆల్రెడీ ఆ విగ్రహంపై ఉన్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పోత బీటలు వారి లోపల ఉన్న బంగారం అయితే కనిపిస్తుంది. అప్పటి నుండి ఆలయంలో ఈ బంగారు బుద్ధుని విగ్రహాన్ని పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. 2013లో దీనికోసం ప్రత్యేకంగా 3 అంతస్తుల ఆలయం అయితే నిర్మించి ఈ బంగారు బుద్ధ విగ్రహాన్ని అయితే అందులో ఉంచడం జరిగింది. ఇప్పుడైతే ఈ టెంపుల్ చాలామంది పర్యాటకులను అయితే ఆకర్షిస్తుంది.
ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.